ఏంటి ఫుడ్ ప్లేట్ ముందర పెట్టేసింది? ఏం ఫుడ్ ఇది? ఆనియన్స్ పెట్టుకొని మరి తింటుంది ఈ కేఆర్‌జే. ఎప్పుడు మా ముందు ఫుడ్ ప్లేట్ పెట్టేస్తుంది. ఏంటో చెప్పండి అంటుంది. అనుకుంటున్నారా? ఈరోజు మరీ అంత కష్టమొద్దులేండి మీకు. నేనే చెప్పేస్తా ఏం చేశానో, ఏం తిన్నానో. ఏముంది, నైట్ మా ఇంట్లో అన్నం చాలా మిగిలిపోయింది. ఏం చేస్తారు మీరైతే? మహా అయితే పడేస్తారు లేదా పులిహోర చేస్తారు. ఎందుకో ఎప్పుడు పులిహోరేనా? సో ఈరోజు ఏదైనా కొంచెం వెరైటీగా చేద్దామనేసి ఇలా మిగిలిన అన్నాన్ని మంచిగా కలిపి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్టు, మన రుచికి సరిపడా కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈలోపు మనకు కావాల్సినవన్నీ పోపు దినుసులు అవన్నీ రెడీ చేసుకున్నాను. దీనికి మీరైతే ఏం పేరు పెడతారు? మేమైతే పోపు అన్నం అంటాము, లేదంటే కారం అన్నం అంటాము. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది. మరి దీనికి మీరు ఏ పేరు అంటారో ఏమో? కాస్త కామెంట్లో చెప్పండి చూద్దాం. నేను చేసే ఈ ఫుడ్డుకి ఎన్ని పేర్లు పెడతారో, ఎన్ని పేర్లు ఉంటాయో నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. సరేలేండి, ఇక ప్రాసెస్లోకి వచ్చేద్దాం. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి చూసారు కదా, పల్లీలు పోపు దినుసులు అన్నీ సేమ్ మన పులిహోరకు వేసుకున్నట్టే అన్నీ వేసి మంచిగా ఫ్రై అయ్యాక కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇంకొంచెం ఫ్రై కానివ్వండి. సో ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మనం ముందుగా అన్నంకి అన్నీ కలిపి పెట్టాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొంచెం సాల్ట్. సో డైరెక్ట్గా ఇలా వేసేసేయండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 to 8 minutes లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. అంతే, ఫుడ్ వేడి వేడిగా బాగా కుక్ అవుతుంది. మనం మంచిగా అల్లం పేస్టు, లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేయండి. ఇక 2 minutes కంటే ముందు మనం స్టవ్ కట్టేస్తాం అనేటప్పుడు కొంచెం లెమన్ కూడా పిండేసేయండి, రసం. సో నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసేస్తే వేడి వేడి తాలింపన్నం రెడీ. ఇంకేంటి? అవును, కానీ నైట్ మిగిలిన అన్నంతో మీరేం చేస్తారు? నేనైతే ఇంకా వడియాలు కూడా చేస్తాను. సమ్మర్ కదా, వడియాలైతే బాగుంటుంది. బట్ ఎందుకో ఈరోజు ఈ ఫుడ్ తినాలి అనిపించింది. సో అందుకే ఇలా చేసా. అన్నీ నేనే చేసుకొని తింటే ఎలా? మీకోసం కూడా వీడియో తీసుకొచ్చేసా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా చెప్పడం మర్చిపోయా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.